సందర్భంగా మీరు మాట్లాడారు కాబట్టి, సో ఈ డిజిటల్ మీడియా ద్వారా మన మార్క్ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుంది ఏంటంటే, యాక్చువల్ గా ఆకివీడులో ఉన్న దళితులు గనక న్యాయం చేయాలన్న ఉద్దేశం జాడా శ్రావణ్ కుమార్ ఉంటే అతని యొక్క అజ్ఞానంతో ఆ పిటిషన్ ఏడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హైకోర్టు వారు కూడా ఆకివీడులో ఉన్న రామాలయం బియాండ్ 80 years ఉందని యాజ్ పర్ రికార్డ్స్ గుర్తించింది సార్ హైకోర్టు. అక్కడ రామాలయం సంబంధించిన ఎలక్ట్రికల్ బిల్స్ ఉన్నాయి, పూర్వమైన అడంగులు ఉన్నాయి. సిన్స్ 1932 నాట్ ఓన్లీ 80 years సార్, బియాండ్ 80 years. ది హానరబుల్ హైకోర్టు సెడ్ బియాండ్ ది 80 years ద రామాలయం ఇన్ ది నేమ్ ఆఫ్ రామాలయం అని క్లియర్ హైకోర్టు వారు చెప్పారు సార్. సో అతను ఒక ఆన్లైన్ అడంగులు తీసుకొని గుడి ప్రభుత్వ భూమి అని బేస్ చేసుకుని ఒక రిట్లు వేశాడు సార్. 2-3 రిట్లు వేశాడు, అబాస్ పాలు అయ్యాడు సార్. ఇతరు జాడా శ్రావణ్ కుమార్ అబాస్ పాలు అవడమే కాకుండా దళితులను కూడా తప్పుతో పట్టిస్తూ పాపం వాళ్ళకి ఈ రోజు తక్కువతనం చేసే విధంగా జాడా శ్రావణ్ కుమార్ వాదించడంలో వాళ్ళకి తక్కువతనం చేసే విధంగా ఉంది సార్. యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే శ్రీనివాస్ గారు పిటిషన్స్ డిస్పోజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ పిటిషన్ వేసి వాదనలు చేస్తున్నాడు కదా హైకోర్టులో. అది కంటెంప్ట్ పిటిషన్ ఒకటి వేశాడు సార్. ఆయన కంటెంప్ట్ పిటిషన్ ఒకటి వేశాడు. ఓకే, కంటెంప్ట్ పిటిషన్ వేస్తూ నేను ఆన్లైన్ లో ఉన్నాను సార్. నేను కూడా ఐ వాజ్ వాచింగ్ దట్ ఆర్గ్యుమెంట్. నేను ఆన్లైన్ లో ఉన్నాను. ఆ డివిజన్ బెంచ్ లో ఉన్న జస్టిస్ కి అసలు ఫ్యాక్ట్ చెప్పకుండా ఏదో అపెక్స్ కోర్టు హానరబుల్ సుప్రీం కోర్టు ఇచ్చిన సైటేషన్ ఇచ్చిన జడ్జిమెంట్ కి వైలేషన్ అయిందని చెప్పి ఒక కంటెంప్ట్ వేశాడు సార్. యాక్చువల్గా ఇతను జాడా శ్రావణ్ కుమార్ వేసిన కోర్ట్ నెంబర్ 1 లో పిటిషన్ డిస్మిస్ అయింది. ఆ విషయం చెప్పలేదు. మళ్ళీ సింగిల్ జడ్జి దగ్గర ఇతను వేసిన పిటిషన్ డిస్పోజల్ అయిపోయింది డ్యూ టు నో మెరిట్స్, నో గ్రౌండ్స్. ఈ 2 పిటిషన్లు సేమ్ సబ్జెక్ట్ మీద వేసాం, డిస్మిస్ అయిన విషయం మాత్రం చెప్పలేదు. జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఆ ఫ్యాక్ట్ ని సప్లై చేశాడు బిఫోర్ దట్ బెంచ్. వాళ్ళు జస్ట్ ఇష్యూ నోటీస్ అన్నారు, అంతే. ఇష్యూ నోటీస్ అన్నారు, కానీ అది కంటెంప్ట్ సార్. కంటెంప్ట్ అగైనెస్ట్ కలెక్టర్, కంటెంప్ట్ అగైనెస్ట్ తహసీల్దార్, కంటెంప్ట్ అగైనెస్ట్ ఆర్డీఓ. కానీ రేపు పొద్దున వాళ్ళు దే ఆర్ కమింగ్ టు హైకోర్టు విత్ దేర్ కౌంటర్. ఆ కౌంటర్ రాస్తారు వాళ్ళు. ఇతను జాడా శ్రావణ్ కుమార్ సేమ్ సబ్జెక్టు పిల్ వేశాడు సార్, డిస్మిస్ అయింది. సింగిల్ బెంచ్ దగ్గర రిట్ వేశారు సార్, డిస్మిస్ అయింది. వాళ్ళు రాస్తారు కదా. తహసీల్దార్లు వీళ్ళంతా కూడా జడ్జికి ఏం చెప్తారంటే, వచ్చి వాంటెడ్లీ డిస్పోజ్ అవుతున్నా కూడా మళ్ళీ తిరిగి పిటిషన్లు వేస్తున్నాడు అనే విషయాన్ని జడ్జికి చెప్తారు వీళ్ళు వచ్చి. అవును సార్, అతను వేసిన కంటెంప్ట్ పిటిషన్ కూడా అసలు పట్టు పసలేదు సార్. వాళ్ళు వచ్చి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఎవరైతే అఫిషియల్ రెస్పాండెంట్ ఉన్నారో అందులో వచ్చి వాళ్ళు కౌంటర్ అయ్యగానే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి డిస్మిస్డ్. ఐ థింక్ సో, ఖచ్చితంగా డిస్మిస్ అయింది. ఏదో